సందర్భంలో ప్రతిసారి అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పించేదానికంటే దేవుడిని స్మరిస్తే స్వర్గానికి పోతారని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన కోణంలో అది కరెక్టే. ఎందుకంటే ఆయన వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అదే కాబట్టి మనము ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏదైతే మతవాదానికి వ్యతిరేకంగా మనం ఉన్నాం కాబట్టి అది మనకు నచ్చలేదు కాబట్టి మనం నిరసన తెలియాల్సిన అవసరం ఉంది. సైద్ధాంతికంగా చేసినటువంటి దాడి కాబట్టి సైద్ధాంతికంగానే ఎదుర్కోవాలి. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ బీజేపీ ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలలో అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తీసుకుపోయింది కాబట్టి వాళ్ళు ఢిల్లీలో ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అంబేద్కర్కు చాలామంది భక్తులు, అనుచరులు లేదా అభిమానులు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఆయన పేరుతో సంఘాలు నడుపుకొని ఏదో నడుపుకుంటూ ఉన్నారు. అంటే అంబేద్కర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో వాళ్ళందరూ కూడా విఫలమైనారు. చాలామంది అసలు క్యాలెండర్లలో లేదా బ్యానర్లలో ఫోటోలు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉద్యోగులు కానీ క్యాలెండర్లకు సంబంధించి నేను చాలా సందర్భాలు అడిగా, ఎందుకు ఆ ఫోటోలు పెట్టుకున్నారు, ఏం చేశారని ఉద్యోగులు కూడా. అంటే అందరూ పెట్టుకున్నారు కాబట్టి మేము పెట్టుకున్నాం అంతేగాని ఆయన ఏం చేసినాడు అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఆ క్యాలెండర్లు పంచే వాళ్ళకు తెలియదు, అంబేద్కర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకు తెలియదు, అదేవిధంగా అంబేద్కర్ పేరుతో సంఘాలు పెట్టుకునే వాళ్ళకు కూడా తెలియదు. అది అంటే మొత్తం అంబేద్కర్ సంబంధించి దళితులకు అంత గతంలో దళితులకు నాయకుడు లేదా వెనుకబడిన వాళ్ళకు నాయకుడు అని మాత్రమే చూశారు. కానీ చేసినటువంటి ఏదైతే ఈ దేశానికి సేవ చేశారో రాజ్యాంగాన్ని రచించి ఆయన రచించిన దానికి ఏదైతే అణగారిన వర్గాలకు, పీడిత వర్గాలకు, అదేవిధంగా మహిళలకు హక్కులు కల్పించారో హక్కులు భావజాలాన్ని ప్రజల్లో తీసుకుపోవడం అందరూ కూడా విఫలమయ్యారు. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము బాగా ప్రజల్లోకి వెళ్ళి బలంగా నాటుకుపోయింది కాబట్టి మనమందరం కూడా ఈరోజు సమావేశమయ్యి వాటికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని మనమందరం కూడా ఇక్కడికి సమావేశమయ్యాం. అదేవిధంగా నిరసన కార్యక్రమాలతో పాటు ఆయన భావజాల వ్యాప్తి చేసే దానికోసము ఏదైనా ఒక పేరుతో మొత్తము ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు కానీ, అదేవిధంగా ఆదివారం రోజున ఉద్యోగ సంఘాలతో కానీ ఇట్లా అంబేద్కర్ భావజాలము రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఏమేమి హక్కులు ఉన్నాయో అవన్నీ సంబంధించి కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక చంద్రన్న చెప్పారు, ప్రతి వాళ్ళు ఏం చేసినా కూడా అన్ని కూడా వాళ్ళకు నలుచుకుంటారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచనలకు సంబంధించి. చాలామంది అంబేద్కర్ రాజ్యాంగం రాశారని మనం అందరం అంటాం. చాలామంది అంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా, అంబేద్కర్ రాయలేదు, అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతులు మొత్తం 349 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి రాసినారు, అంబేద్కర్ ఏమీ లేదని వాళ్ళు చెప్తారు ఆర్ఎస్ఎస్ కమిటీ కానీ లేదా ఆ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళని. కానీ ముసాయిదా కమిటీలో ఎంతమంది, మొత్తం 7 మంది ఉన్నారు. 7 మందిలో చాలా మంది, కొంతమంది అనారోగ్యంతో మేము రాయలేము, మాకు పని చేయలేమని చెప్పారు, కొంతమంది తప్పుకున్నారు, కొంతమంది అనారోగ్య కారణంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్నింటినీ భరించి కష్టాన్ని, నష్టాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని అన్నింటినీ కూడా మొత్తం కూడా ఖర్చు చేసి అంబేద్కర్ అయినటువంటి వ్యక్తి మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి శోధించి పరిశోధన చేసి ఈ దేశానికి ఏం అవసరమో, ప్రజలకు అవసరమో, ఏం అవసరమో దానింటిని కూడా రాజ్యాంగాలన్నీ కూడా మనకు హక్కులన్నీ కూడా పొందుపరచడం జరిగింది. వాటి ద్వారానే మనం ఈరోజు కూడా సమావేశం జరుపుకుంటున్నాం. కాబట్టి ఏదైతే అంబేద్కర్ చేశారో సైద్ధాంతిక దాడిని సైద్ధాంతికంగానే మనం ఎదుర్కోవాలి. కేవలం నిరసనలు ఒకటే కాకుండా మొత్తం సమావేశాలు, సదస్సులు ఇవన్నింటి ద్వారా కూడా మనం అందరం కూడా చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడతాను. అదేవిధంగా 30వ తేదీ కానీ లేదా గతంలో జరిగే ఏ కార్యక్రమంలో కూడా మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏ వైపుగా మేమందరం కూడా హాజరవుతామని